ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళటం నాకు అలవాటు. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అరగంట సేపు వాకింగ్ చేసిన తర్వాత ఒక బెంచ్పై కూర్చొని చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తుంటాను. అక్కడ యోగా చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా యోగా సర్కిల్ ఉంటుంది. పార్కులో బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్బాల్, స్కేటింగ్ వంటి ఆటల కోసం ప్రత్యేకమైన స్పోర్ట్ కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. ఒక కార్నర్లో కరాటే కోచింగ్, మరో కార్నర్లో భరతనాట్యం నేర్పిస్తుంటారు. చిన్న చిన్న పిల్లలు ఆసక్తితో ఆ కొత్త కొత్త విద్యల్ని నేర్చుకుంటూ ఉంటే చూడటానికి ముచ్చటేస్తుంది. బుడిబుడి అడుగులు వేసే పిల్లల కోసం ఆట పరికరాలు కూడా ఏర్పాటు చేశారు. పెద్దవారి కోసం వివిధ రకాల ఎక్విప్మెంట్తో ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. వాకింగ్ చేయాలి అనుకునే వారి కోసం గ్రౌండ్ చుట్టూ స్థలాన్ని కేటాయించారు. సాయంత్రం 6 నుండి 9 వరకు ఈ పార్కు చిన్నపిల్లలతో పెద్దవాళ్లతో కలకలలాడిపోతుంది. ఓ అరగంట సేపు అందరినీ చూస్తూ మనసును తేలికపరుచుకుంటాను. కానీ ఈరోజు ఇవి ఏవి కూడా నా మనసులో బరువును తగ్గించటం లేదు. అలజడి మనసుతో ఓ బెంచీపై కూర్చున్నాను. గత వారం రోజులుగా దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. శ్వేత, వాకింగ్ చేయడం అయిపోయిందా? రిలాక్స్గా కూర్చున్నావు అంటూ నా పక్కనే వచ్చి కూర్చుంది రేఖ. లేదు, కాస్త నీరసంగా ఉండి అలా కూర్చుండిపోయాను. ఈరోజు నేను వాకింగ్ చేయను అన్నాను ముభావంగా. సరే, నేను వాకింగ్ పూర్తి చేసుకుని వస్తాను, ఇక్కడే కూర్చుని ఉండు అంటూ వెళ్ళిపోయింది రేఖ. అలాగే అని వెళుతున్న రేఖనే చూస్తూ ఉన్నాను. ఆమెది కూడా నా వయసే ఉంటుంది. ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. నాకు ఆమెకు ఎన్నో సంవత్సరాల పరిచయమైతే లేదు. ఈ మధ్యనే ఒక నెల రోజుల క్రితమే మా కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. ఈ పార్కులోనే తనకు తానుగా వచ్చి నన్ను పరిచయం చేసుకుంది. నేను ఎవరితోనైనా పరిచయం చేసుకోవాలి అనుకుంటే చాలా టైం తీసుకుంటాను. తొందరగా ఎవరితోనూ కలవలేను. కానీ తను అలా కాదు, అందరితోనూ తొందరగా కలిసిపోతుంది. నాతో ఒక్కరోజు మాట్లాడిందో లేదో ఎన్నో సంవత్సరాల స్నేహంలా ఏకవచనంతోనే నన్ను పిలుస్తుంది. తనతో మాట్లాడుతూ ఉంటే నాకు కూడా నా సొంత వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది. తన వాకింగ్ పూర్తయిందనుకుంటాను. నేరుగా నా దగ్గరకే వచ్చి బెంచ్పై కూర్చుంది. ఇప్పుడు చెప్పు శ్వేత, ఏదో పోగొట్టుకున్న దానిలా ఎందుకు అలా కూర్చున్నావు? ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నాకు తోచినంతలో సలహా ఇవ్వగలను అంది నా కళ్ళల్లోకి చూస్తూ. తను అలా అడిగేసరికి మనసులో అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఏయ్ శ్వేత, కంట్రోల్ చేసుకో, ఇది పార్క్, అందరూ మనల్నే చూస్తున్నారు, కళ్ళు తుడుచుకో, ధైర్యంగా ఉండు అంటూ వాటర్ బాటిల్ అందించింది. నీరు తాగిన తర్వాత కొంచెం కుదుటపడ్డాను. రేఖతో చెప్పటం మొదలుపెట్టాను. నాకు పెళ్ళయి 6 ఏళ్ళు అవుతుంది. నేను, నా భర్త శ్రీధర్, పిల్లలు, మా అత్తగారు అందరం కలిసే ఉంటాం. నా సమస్య ఏమిటంటే, పెళ్ళైన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు నేను శ్రీధర్ మాట్లాడుకోవటానికి ఒక కామన్ పాయింట్ అంటూ ఉండదు. మేము ఏ డిస్కషన్ మొదలుపెట్టినా వాదనలు, గొడవలతోనే ముగుస్తుంది. కొన్నిసార్లు అయితే చాలా బాధాకరంగా మా వాదనలు ముగుస్తుంటాయి. ప్రస్తుతం మేమిద్దరం అవసరమైతే తప్ప మాట్లాడుకోము. మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోవటానికి భయపడతాము. ఎందుకు అంటే ఆ వాదనలు ఏ తీవ్ర స్థాయికి వెళ్తాయో అని మా భయం. మేమిద్దరం బాగా చదువుకున్న వాళ్ళం. మేమిద్దరం ఒకరినొకరిని ప్రేమించుకుంటాం. ఒకరిపై ఒకరం కేర్ తీసుకుంటూ ఉంటాం. మానసికంగా, శారీరకంగా ఎవరినీ బాధ పెట్టుకోము. మేమిద్దరం మా కుటుంబాలను చాలా మంచిగా చూసుకుంటాం. కానీ చివరికి గొడవలతోనే మా మాటలు ముగుస్తాయి. ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా కుటుంబంలా కలిసి ఉన్నాం. నిజానికి మేము ఒకరికొకరం అనుకూలంగా లేము అంటూ కళ్ళు తుడుచుకున్నాను. అలా అయితే మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? అడిగింది రేఖ ఆతృతగా. అలా అని విడాకులు తీసుకోవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు.
మా వివాహ బంధాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాం. మేమిద్దరం ప్రేమించే పిల్లల కోసమైనా కలిసి ఉండాలి అనుకుంటున్నాం. కానీ రోజు గొడవలు సాధింపులు. ఈ గొడవలతో చాలా విసిగిపోయాను. చాలా కష్టంగా కూడా ఉంది అన్నాను వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ. రేఖ చిన్నగా నవ్వింది. ఆశ్చర్యంగా తన వైపు చూశాను. శ్వేత, నీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. చెప్పాలంటే నీది అసలు సమస్యే కాదు. అసలు నీకు నీ భర్తకు మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నేనే గొప్ప అనే అహం వలన. నా మాటే నెగ్గాలి, నేనెందుకు తగ్గాలి అనే పంతం వలన. ఇలా పంతానికి పోవటం అనేది భార్య తప్ప భర్త తప్ప అని ఎవరిపైన నింద వేయకూడదు. అసలు చెప్పాలంటే ఎవరి తప్పు కాదు. ఇది అంతా మన జనరేషన్ ప్రభావం. ఇంతకు ముందు రోజుల్లో భార్యాభర్తల మధ్య కనీసం 7-8 సంవత్సరాల ఎడం ఉండేది. నాకన్నా పెద్దవాడు కదా అని భార్యలు భర్త మాటకు విలువిచ్చేవారు. కానీ ఈ రోజుల్లో ఎడం మాట పక్కన ఉంచితే వయసుతో పనే లేదు. దీనితో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదు. ఇంకో కారణం ఏమిటంటే ఈ రోజుల్లో భార్యాభర్తల క్వాలిఫికేషన్, సంపాదన, తెలివితేటలు ఏ విషయం తీసుకున్నా ఒకరినొకరు ఏమీ తీసిపోరు. ఈ కారణంగానే నా మాట నెగ్గాలి అంటే నా మాటే నెగ్గాలి అనే గొడవలు ప్రారంభమవుతున్నాయి. ఇంకేదో చెప్పబోతున్న రేఖ మాటలను అడ్డుపడుతూ, నువ్వు చెప్పిందంతా నిజమే, నాది అసలు సమస్య కాదు అంటున్నావు, నేను పరిష్కారం ఏంటి అని అడుగుతున్నాను అంటూ ప్రశ్నార్థకంగా రేఖ వైపు చూశాను. తొందరపడకు శ్వేత, అక్కడికే వస్తున్నాను, జాగ్రత్తగా విను. భార్యాభర్తల మధ్య ఈ గొడవలకి మరో కారణం కూడా ఉంది. అదే మీరు వర్క్ చేసే ఆఫీసుల్లో ఉండే ఒత్తిడి. సాధారణంగా వర్క్ ప్లేస్ నుంచి భార్యాభర్తల్లో ఆఫీస్ పని అయిపోయిన వెంటనే భార్య ఇంటికి ముందుగా వస్తుంది. భర్త గారు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందని కాస్త ఆలస్యంగా వచ్చాడే అనుకో. ఇంటి పనుల్లో సహాయం చేయటం లేదని అలిసిపోయి వచ్చిన భర్తపై అరుస్తుంది భార్య. గొడవ ఇక్కడే మొదలవుతుంది. గొడవ పూర్తయ్యేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా కొద్దిగా అవతలి వాళ్ళ మాట వినాలి. అలా అనుకున్నంత వరకు ఈ సమస్యలకి పరిష్కారం ఉండదు. రేఖ ఎంత అద్భుతంగా చెప్పింది. భార్యాభర్తల బంధం గురించి తనకు ఎంత గొప్ప అవగాహన ఉంది. అందుకే ఆమె మాటలు నన్ను ఎంతో ఆకర్షించాయి. తను చెప్పిన ప్రతి మాట నిజమే. ఇంకా తన నుండి నేను తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది చాలా ఉందని నాకు అనిపించింది. చెప్పు రేఖ, నేను శ్రీధర్ గొడవలు పడకుండా సంతోషంగా జీవితాన్ని గడపటానికి నా వంతుగా నేను ఏం చేయాలి అంటూ రేఖ కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. చాలా మంచిది శ్వేత, ఇంత తొందరగా నువ్వు ఈ నిర్ణయానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా వంతుగా ఏం చేయాలి అని నువ్వు అడిగావు కదా, అంతా నువ్వే చేయాలి. నేను చెప్పేది మనస్ఫూర్తిగా విను. ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలతో పాటు అప్పుడప్పుడు వచ్చే గొడవలు వారి మధ్య బంధాన్ని మరింత దృఢపరుస్తాయి అంటారు. కానీ ఆ గొడవలే తీవ్ర స్థాయిలో ఉంటే వచ్చే మనస్పర్ధలు భార్యాభర్తల మనసుల్లో నాటుకుపోతాయి. ఆ గొడవల కారణంగా ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలన్నా ఇద్దరి మధ్య అహం అడ్డుపడుతుంది. ఎదుటి వారిపై కోపం ఎక్కువగా ఉండటం వల్ల మౌనం మరింత పెరుగుతుంది. ఇలానే రోజులు గడిస్తే బంధం తెగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకూడదు అనుకుంటే ఆడవాళ్ళమైన మనమే ఒక అడుగు ముందుకు వేయాలి. ఆడవాళ్ళు ఓర్పుకు మరో రూపం అంటారు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ఫలితం అంత తీయగా ఉంటుంది. అలవాటుగా నీ భర్త నిన్ను ఏదో ఒక సందర్భంలో తూలనాడాడే అనుకో, వెంటనే గొడవకు దిగకు. తన మాట విసిరాడని నువ్వు అదే పని చేయకు. కాస్త సహనం వహించి చూడు. అతనికి కోపం తగ్గిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి మాట్లాడు. అతను అన్న మాటలకు నువ్వెంత బాధపడ్డావో సౌమ్యంగా అతనితో చర్చించు. భార్యాభర్తల బంధంలో మౌనానికి స్థానం ఉండకూడదు. మనస్ఫూర్తిగా నీ భర్తతో మాట్లాడు. అతని మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకో. అప్పుడే నీకు అర్థమవుతుంది గొడవలు ఎందుకు వస్తున్నాయో, ఆ గొడవలు రాకుండా ఏం చేయాలో.
ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, గొడవపడి రాద్ధాంతం చేసి సాధించలేనివి ఎన్నో ప్రేమతో మాట్లాడి సాధించుకోవచ్చు. నేను చెప్పింది వింటున్నావా శ్వేత అంటూ నా భుజం మీద కొట్టింది రేఖ. విన్నాను. నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇక ఇంటికి వెళ్ళాలి అంటూ అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వచ్చేశాను. రాత్రి మంచంపై పడుకున్నానే గాని నాకు నిద్ర పట్టటం లేదు. రేఖ నాతో మాట్లాడిన ప్రతి మాట గురించి ఆలోచించాను. నిజమే, మా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు సగం బాధ్యత నాదే. రేఖ చెప్పినట్టుగానే చేస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాను. రేపటి సూర్యోదయం మా జీవితాలలో కొత్త వెలుగుల్ని తీసుకొస్తుందని, ఆ వెలుగు మా భార్యాభర్తల బంధాన్ని బలపరుస్తుందనే ఆశతో నిద్రలోకి జారుకున్నాను. 10 రోజులు గడిచాయి. రేఖ వలన నాకు జ్ఞానోదయం అయ్యింది. ఆమె చెప్పినది నిజమే. గొడవపడి రాద్ధాంతం చేసి సాధించలేనివి ఎన్నో ప్రేమతో మాట్లాడి సాధించుకోవచ్చని తెలిసింది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలు పద్ధతిగా ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది అని అర్థం చేసుకున్నాను. మార్పు మనలో ఆహ్వానించలేనప్పుడు ఎదుటివారిలో ఆశించకూడదు అని తెలుసుకున్నాను. నా ఓర్పు వలన శ్రీధర్లో కూడా ఊహించని మార్పు వచ్చింది. ఇప్పుడు నేను శ్రీధర్ గంటల తరబడి మాట్లాడుకుంటున్నాం, అది కూడా గొడవ పడకుండా. జీవితంలో రేఖను నేనెప్పుడూ మర్చిపోకూడదు. ఆమె వల్లే నాలో మార్పు వచ్చింది. ఈ మార్పు నా కుటుంబ పరిస్థితులని ఆనందమయం చేసింది. ఈరోజు నేను రేఖను కలవాలి, నేను అనుభవిస్తున్న ఈ ఆనందం తనతో పంచుకోవాలి అనుకుంటూ పార్కుకు బయలుదేరాను. ఎదురుచూపులు లేకుండా రేఖ నాకు కనిపించింది. తనకు దగ్గరగా వెళ్ళి, రేఖ, జీవితంలో నాకు దక్కదు అనుకున్న సంతోషం నీ వల్లే నాకు దక్కింది. ఇప్పుడు నేను నా భర్త చాలా ఆనందంగా ఉన్నాము అంటూ రేఖను హత్తుకున్నాను. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేనున్నాను అని భుజం తట్టి చెప్పడం అంది రేఖ నవ్వుతూ. అసలు నీకు జీవితం గురించి, బంధాల గురించి ఇంత వివరంగా ఎలా తెలుసు రేఖ అంటూ నా సందేహాన్ని తన ముందు ఉంచాను. రేఖ చిన్నగా నవ్వి చెప్పటం మొదలుపెట్టింది. మాది ప్రేమ వివాహం. నా భర్త పేరు రాకేష్. మా పెద్దలను ఒప్పించి మేము పెళ్లి చేసుకోవటానికి 5 ఏళ్ళు పట్టింది. ఈ 5 ఏళ్లలో ఎన్నోసార్లు నేను రాకేష్తో గొడవలు పడ్డాను. ఎంతగా అంటే ఇక మేము విడిపోతామేమో అని అందరూ అనుకునే అంతగా. కానీ రాకేష్ తన ఓర్పుతో మా బంధాన్ని బలపరిచాడు. ఆ 5 ఏళ్లలో నేను అతని దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. తరువాత పెద్దల సమక్షంలో మా పెళ్లి జరిగిపోయింది. మా పెళ్ళయి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్లలో మేము ఒక్కసారి కూడా గొడవ పడలేదు. రాకేష్ ప్రొఫెషన్ ఏంటో తెలుసా? మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటాడు. టీనేజర్స్కి, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి ప్రత్యేకంగా కొన్ని తరగతులను నిర్వహించి వారిని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. మోటివేషన్కి సంబంధించి ఎన్నో పుస్తకాలు రాశాడు. అమ్మ నాన్నల్ని ఎలా చూసుకోవాలి, భార్యాభర్తల బంధం ఎలా దృఢపరచుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇలా చాలా పుస్తకాలు తను రచించాడు. నీకు ఆ పుస్తకాలు ఇస్తాను, ఒకసారి చదువు అంటూ బ్యాగు నుండి కొన్ని పుస్తకాలు తీసి నా చేతిలో పెట్టింది. రాకేష్ గారి గురించి ప్రస్తావించినప్పుడు రేఖ కళ్ళల్లో ఒకలాంటి మెరుపును నేను గమనించాను. భర్త అంటే ఆమెకు ఎంత ప్రేమో అర్థం చేసుకున్నాను. తప్పకుండా చదువుతాను అని పుస్తకాలు తీసుకొని ఇంటికి బయలుదేరాను. రేఖ ఇచ్చిన పుస్తకాలు చదివాను. ఎంతో విలువైన సమాచారం ఆ పుస్తకాల్లో ఉంది. ముఖ్యంగా రాకేష్ గారు రాసిన స్ఫూర్తిదాయక కథలు నా మనసును ఎంతగానో హత్తుకున్నాయి. ఆ పుస్తకాలలో మరో పుస్తకం సెల్ఫ్ మోటివేషన్. ఆ పుస్తకం ఒక్కటి చదివినా చాలు, ఎంత డిప్రెషన్లో ఉన్న వాళ్ళైనా ఆత్మస్థైర్యంతో నిలబడతారు. సమయం దొరికినప్పుడల్లా రాకేష్ గారు రాసిన పుస్తకాలు రేఖను అడిగి ఇంటికి తెచ్చుకునేదాన్ని. రేఖ తనను కలిసినప్పుడల్లా రాకేష్ గారి గురించి ఎంతో ఉన్నతంగా చెబుతూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే నేను రాకేష్ గారికి అభిమానినే అయిపోయాను. ఒక్కసారైనా అతనిని కలవాలి అన్న కుతూహలం నాలో పెరిగింది. రోజులు గడుస్తున్నాయి. కొన్ని పనుల హడావిడిలో ఉండి రేఖను వారం రోజులుగా కలవలేదు. ఎటువంటి సందేహాలు వచ్చినా రేఖ నుండి సలహాలను తీసుకోవటం నాకు అలవాటైపోయింది. ఎక్కువ రోజులు తనతో మాట్లాడకుండా ఉండలేను. అంతగా ఆమె స్నేహం నా మనసుకు దగ్గర అయిపోయింది.
ఆమె నా సొంత మనిషి అనే భావం నా మెదడులో బలంగా నాటుకుపోయింది. మాట్లాడాలనిపించి రేఖకు ఫోన్ చేశాను. రేఖతో ఫోన్ మాట్లాడిన తరువాత నాకు తెలిసిందేంటంటే తను తన భర్తతో కలిసి బుక్ స్టోర్లో ఉందని, సాయంత్రం పార్కులో కలుద్దామని నాకు చెప్పింది. సరే అని చెప్పాను. కానీ రాకేష్ గారిని కలిసే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? వాళ్ళిద్దరూ బుక్ స్టోర్లో ఉన్నారని తెలిసింది కదా, ఇప్పుడే వెళ్ళి కలుస్తాను అనుకుంటూ బయలుదేరాను. రోడ్డుపైనే స్కూటీని పార్క్ చేసి అక్కడ నుండే బుక్ స్టోర్లో ఉన్న రేఖను గమనించాను. బిల్ పే చేసి పుస్తకాలని చేత్తో పట్టుకొని బయటకు వచ్చింది. నేను తనకు ఎదురవ్వకుండా ఒక్క అడుగు వెనక్కి వేసి చాటుగా నిల్చున్నాను. రన్నింగ్ ఆటోని ఆపి రేఖ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. కాసేపు నేను అక్కడే అయోమయంగా నిలబడి ఉండిపోయాను. రేఖ ఇక్కడికి తన భర్తతో రాలేదా? ఎందుకు నాతో అబద్ధం చెప్పింది? నేను ఇక్కడికి వచ్చే వ్యవధిలో ఇంకేమైనా జరిగి ఉండొచ్చు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రం పార్కులో రేఖను కలిసినప్పటికీ బుక్ స్టోర్ దగ్గర జరిగిన సంగతి గురించి ఆమెను అడగలేదు. మరుసటి రోజు సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులు కొని ఇంటికి వెళుతున్నాను. దూరంగా రేఖ నడుస్తూ వెళ్ళడం గమనించాను. ఆమె చేతిలో కూరగాయల బ్యాగ్ ఉంది. స్కూటీని రోడ్డుకు పక్కగా ఆపాను. నేను చూస్తున్నది తననో కాదో అని నిర్ధారించుకోవటం కోసం ఫోన్ చేశాను. బ్యాగ్ కిందకు దించి ఫోన్ రిసీవ్ చేసింది రేఖ. ఎక్కడున్నావు అని సరదాగా అడిగిన నాకు ఆమె ఇచ్చిన సమాధానంతో తల తిరిగినట్టు అనిపించింది. నన్ను నేను తమాయించుకొని ఇంటి దారి పట్టాను. ఇంటికి వచ్చానే గాని మనసులో లేదు. నా అలజడి గమనించిన శ్రీధర్ నా పక్కనే కూర్చుంటూ విషయం అడిగాడు. శ్రీధర్తో మాట్లాడితే నా మనసు కొంత ఊరట కలుగుతుందని చెప్పటం మొదలుపెట్టాను. మీకు ఇంతకు ముందే రేఖ గురించి చెప్పాను కదా, ఆమె ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నప్పుడు నాతో బాగానే ఉంటుంది, కానీ ఈ మధ్య నాతో అబద్ధాలు చెప్తుంది అంటూ శ్రీధర్ వైపు చూశాను. రేఖ నీకు మంచి స్నేహితురాలు. మనిద్దరి మధ్య ఉన్న సమస్య కూడా ఆమె వల్లే పరిష్కరించబడిందని నువ్వే నాకు చెప్పావు. రేఖ గురించి, ఆమె భర్త రాకేష్ గురించి నువ్వు తరచుగా నా వద్ద ప్రస్తావన తెస్తూనే ఉంటావు. దానిని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే ఆమె ఉన్నత విలువలు కలిగినది. ఆమె నీతో చెప్పినది అబద్ధమని నీకెందుకు అనిపిస్తుంది? భ్రమపడుతున్నావేమో, ఆలోచించు అంటూ శ్రీధర్ నా వైపు అనుమానంగా చూశాడు. లేదు నేను భ్రమపడటం లేదు అంటూ బుక్ స్టోర్ దగ్గర జరిగిన విషయం చెప్పాను. అక్కడ అబద్ధం ఏముంది? నువ్వు వెళ్ళే సమయానికి ఆమె భర్త అక్కడి నుండి వెళ్ళిపోయాడో ఏమో అన్నాడు శ్రీధర్. ఆ రోజు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను మార్కెట్ నుండి వస్తూ ఉంటే దూరంగా రేఖ కనిపించింది. స్కూటీ పక్కన ఆపి సరదాగా తనకి ఫోన్ చేశాను. ఎక్కడున్నావు అని అడిగాను. నేను రాకేష్ రైతు బజార్కి వెళ్ళాం. కూరగాయలు కొనుక్కొని ఇద్దరం ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది. అందులో నీకు అబద్ధం ఏం కనిపించింది శ్వేత అంటూ శ్రీధర్ నాపై విసుక్కున్నాడు. అంతా అబద్ధమే. తను పక్కన ఎవరూ లేరు. తను ఒంటరిగా నడుస్తుంది అంటూ గట్టిగా అరిచాను. ఆశ్చర్యం నుంచి తేరుకున్న శ్రీధర్ నన్ను ఊరడించడానికి ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు అని శ్రీధర్ నన్ను ప్రశ్నించాడు. రేఖను నా సొంత మనిషి అనుకున్నాను. అందుకే తను నాతో అబద్ధం చెప్తే తట్టుకోలేకపోతున్నాను. అబద్ధం చెప్పే వాళ్ళని నేను క్షమించనని నీకు తెలుసు కదా. మనసు రగిలిపోతుంది. ఇప్పుడే నేను ఆమె ఇంటికి వెళ్తాను. స్నేహం అంటే ఇదేనా అని అడుగుతాను. ఎందుకు ఇలా చేశావని నిలదీస్తాను, గొడవ పడతాను అంటూ కోపంతో ఊగిపోయాను. శ్వేత, కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించు. నువ్వే నాకు చెప్తుంటావు కదా, గొడవపడి రాద్ధాంతం చేసి సాధించలేనివి ఎన్నో ప్రేమతో మాట్లాడి సాధించుకోవచ్చు అని. రేఖ ఇంటికి వెళ్ళు, కానీ ప్రశాంతంగా వెళ్ళు. నీ సందేహాలను ఆమెతో ప్రస్తావించు. ఆమె అలా అబద్ధం చెప్పటానికి కారణమేమిటో సౌమ్యంగా అడిగి తెలుసుకో అంటూ శ్రీధర్ నాకు సలహా ఇచ్చాడు. శ్రీధర్ అన్నది నిజమే అనుకుంటూ రేఖ ఇంటికి బయలుదేరాను. రేఖ ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొట్టగానే మా అమ్మ వయసు ఉన్న ఆవిడ తలుపు తీశారు. రేఖ ఉందండి అని అడిగాను. నువ్వు శ్వేతవి కదా అంటూ ఆమె అడిగారు. అవును అన్నాను. లోపలికి ఆహ్వానించారు.
కూర్చోమని సోఫా చూపించారు. మీరు అంటూ ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూశాను. నేను రేఖ వాళ్ళ అమ్మని. రేఖ తరచుగా నీ గురించి చెప్తూ ఉంటుందమ్మా, అందుకే గుర్తుపట్టాను. రేఖకు ఎవరు స్నేహితులు లేరు, నువ్వు తప్ప అన్నారు. పెదవుపై చిరునవ్వుని నటిస్తూ రేఖ కోసం ఇంటి నలువైపులా చూస్తున్నాను. రేఖ వాళ్ళమ్మ అర్థం చేసుకున్నట్టున్నారు. రేఖ బయటకు వెళ్ళిందమ్మా, 10 నిమిషాల్లో వచ్చేస్తుందిలే అన్నారు. రేఖ ఒక్కరితే వెళ్ళిందా? రాకేష్ గారు కూడా తోడు వెళ్ళారా? అనుమానంగా అడిగాను. నీకు తాగటానికి మంచినీరు తీసుకువస్తాను, ఉండమ్మా. ఆమె మాట తడబడటం నేను గమనించాను. ఆంటీ, నాకు నీరు కాదు, నిజం కావాలి. రేఖను నా సొంత మనిషి అని నేను అనుకున్నాను, కానీ తన ప్రవర్తన అలా లేదు. నాతో ఎంతో తేలికగా అబద్ధం చెప్పింది. ఎందుకో నేను తెలుసుకోవాలి అంటూ జరిగిన 2 సంఘటనలను ఆమెకు చెప్పాను. శ్వేత, రేఖ అబద్ధం చెప్పలేదు, నీకు నిజమే చెప్పింది అన్నారు నా కళ్ళల్లోకి చూస్తూ. అంటే నేను చూసిందే అబద్ధమంటారా? కోపాన్ని అణిచిపెట్టుకుంటూ అడిగాను. లేదు శ్వేత, నువ్వు చూసింది నిజమే, కానీ రేఖ అబద్ధం చెప్పలేదు అన్నారు నన్ను సూటిగా చూస్తూ. అదెలా సాధ్యం అడిగాను ఆవిడ దగ్గరగా వెళ్ళి. అదెలా సాధ్యమో నీకే అర్థమవుతుంది. రేఖ గురించి పూర్తిగా చెప్తాను విను అన్నారు అసహనంగా. ఆవిడ ఏం చెప్తారో అని ఆతృతగా వింటున్నాను. రేఖ ఎంతో తెలివైనది, మంచి చదువులు చదువుకుంది. మోటివేషన్ క్లాసెస్ నిర్వహించే రాకేష్ను ప్రేమించింది. కానీ వారి ప్రేమను ఒప్పుకోవటానికి నాకు 5 ఏళ్లు పట్టింది. తరువాత అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి జరిపించాను. పెళ్లి జరిగిన మరుసటి రోజు అత్తవారింటికి వెళ్తుండగా కారు యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించారు. రేఖకు తలపై గాయం అయ్యింది. పూర్తిగా రేఖ స్పృహలోకి రావటానికి 15 రోజులు పట్టింది. ఆ రోజు రాత్రి రాకేష్ గురించి నిజాన్ని తనకు చెప్పాల్సి వచ్చింది. రాత్రంతా గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆమెను నేను అదుపు చేయలేకపోయాను. ఏడుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో గమనించలేదు. తెల్లవారింది. గదిలో రేఖ కనిపించలేదు. ఇల్లంతా వెతికాను. చివరకు టెర్రస్ పైకి వెళ్ళాను. రేఖ అక్కడ కనిపించింది. హమ్మయ్యా అనుకున్నాను. కానీ ఆమె ప్రవర్తన నాకు వింతగా అనిపించింది. నవ్వుతూ ఆనందంగా మాట్లాడుతుంది, కానీ పక్కన ఎవరూ లేరు. ఎవరితో మాట్లాడుతున్నావు రేఖ? భయంగా అడిగాను. రాకేష్తో అమ్మా అంటూ మాటలను కొనసాగిస్తూనే ఉంది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. అన్ని పరీక్షలు చేశారు. రేఖ తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతుందని చెప్పారు. తొందరలో కోలుకుంటుందని కొన్ని మందులు వాడాలంటూ చెప్పారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్లుగా రేఖలో నేను గమనించినది ఏంటంటే, రాకేష్ చనిపోయాడు అన్న విషయాన్ని తన మెదడు అంగీకరించలేదు. తనతో పాటు రాకేష్ ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. రాకేష్ రాస్తున్నట్టుగా పుస్తకాలు రాస్తుంది. రాకేష్తో పాటు తింటుంది. రాకేష్తో పాటు తిరుగుతుంది. రాకేష్ పక్కనే పడుకుంటూ సేద తీరుతుంది. నాతోనే కాదు, ఎవరితో మాట్లాడినా రాకేష్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఒకసారి బలవంతంగా తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను. అప్పుడు రేఖ స్పృహ కోల్పోయింది. మెలకువ రావటానికి 1 వారం రోజులు పట్టింది. అటువంటి సాహసం మరోసారి చేయొద్దని డాక్టర్ నాకు హెచ్చరించారు. రేఖ మామూలు మనిషి అవుతుందనే ఆశ రోజు రోజుకి క్షీణించిపోతున్న సమయంలో రేఖ నీ గురించి చెప్పింది. ఆ సమయంలో రేఖలో ఒక మార్పుని నేను గమనించాను. ఎప్పుడూ ఊహాలోకంలో జరిగినవే చెప్పే రేఖ వాస్తవంలో జరిగిన నీ విషయాలకు స్పందించింది. నీ స్నేహం తనలో మార్పు తీసుకొస్తుందని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, అందరిలా నువ్వు కూడా తనని దూరం పెడతావేమో అంటూ రేఖ వాళ్ళమ్మ కళ్ళు తుడుచుకుంది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఆ ఇంటి నుండి బయటకు రాబోయాను. ఎదురుగా రేఖ నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చి పలకరించింది. ఎప్పుడొచ్చావు శ్వేత? ఎప్పటి నుంచో రాకేష్ని పరిచయం చేయమని అడుగుతున్నావు కదా, ఇదిగో మా ఆయన రాకేష్ అంటూ తన పక్కన చూపించింది. తను చూపించిన వైపు నా కళ్ళను తిప్పాను. అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు. కానీ రేఖ చూపించిన వైపు పలకరింపుగా నవ్వు నవ్వి రేఖ వైపు తిరిగాను. రేఖ, నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం పార్కుకు రా, మనం చాలా మాట్లాడుకోవాలి అంటూ అక్కడి నుండి బయలుదేరాను.
గలగల మాట్లాడుతూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రేఖ వెనుక ఇంత ఘోరమైన గతం ఉందా? ఎప్పుడూ నా మనసును తేలికపరిచే నా స్నేహితురాలు ఆమె మనసులో ఇంతటి బాధను మోస్తుందా? స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేనున్నాను అని భుజం తట్టి చెప్పడం అన్న రేఖ మాటలను గుర్తు తెచ్చుకున్నాను. రేఖ ఉన్న ఈ పరిస్థితుల్లో నా స్నేహం తనకు అవసరం. భ్రమలో బ్రతుకుతున్న నా స్నేహితురాలికి నా చేయి అందించి వాస్తవంలోకి తీసుకువస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.